హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఐస్ క్యూబ్స్ నేను 2 వీక్స్కి ఒకసారి నేను ఇవి రెడీ చేసి పెట్టేసుకుంటాను. సో ఫ్రీజర్లో డైలీ మనకి ఇది చేసుకొని మనం ఇది కన్జ్యూమ్ చేయాలి అన్న బద్ధకంగా ఫీల్ అవ్వకుండా మనం ఓకే ఇది ఉంది కదా అని చెప్పి హాట్ వాటర్లో వేసుకొని తాగేయచ్చు. అందుకని నేను ఒక 2 వీక్స్కి ఇలాగ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఉసిరికాయలు ఎప్పుడు చేసుకుంటారో ఆ డేనే తెచ్చుకోండి, ఆ డే బిఫోర్ డే తెచ్చుకోండి. ఒక 2 డేస్ మీరు ఫ్రీజర్లో పెట్టినా సరే అవి పాడైపోతున్నాయి. సో నేను జస్ట్ వీడియో ఎలా ప్రిపేర్ చేయాలనే కాకుండా వాటి బెనిఫిట్స్ కూడా మీకు చెప్దామని అనుకుంటున్నాను. సో దీంట్లో ఆమ్లా, కర్రీ లీవ్స్ అండ్ జింజర్ తీసుకుంటున్నాం. కమింగ్ టు ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆమ్లా. ఆమ్లాలో విటమిన్ సి ఫుల్గా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఐరన్ అబ్జార్ప్షన్. సో మనం వైటమిన్ సి తీసుకుంటే మనకి ఐరన్ తీసుకుంటున్నప్పుడు మన గట్ ఈజీగా అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విటమిన్ సి బాడీలో ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ ఐరన్ని మనం బెటర్గా అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కర్రీ లీవ్స్లో ఏముంటాయి? ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, బి, సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి, బ్లడ్ని హెల్త్గా మెయింటైన్ చేయడానికి చేస్తుంది. అండ్ ఆల్సో కమింగ్ టు జింజరాల్ అనేది మెయిన్ యాక్టివ్ కాంపౌండ్ మన జింజర్లో. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటుంది దీంట్లో. అండ్ ఆల్సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. మనకి కోల్డ్, కాఫ్ కొన్నా సరే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండ్ మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కలిపి తీసుకుంటే ఉసిరికాయ అనేది క్లీన్ చేస్తుంది అండ్ కరివేపాకు నరిష్ చేస్తుంది అండ్ అల్లం అనేది యాక్టివేట్ చేస్తుంది. ఇది టీమ్ వర్క్, సోలో ఫైట్ కాదు. సో దీన్ని హాట్ వాటర్తో ఎందుకు తీసుకోవాలి అని అంటే న్యూట్రియంట్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, డైజెషన్ యాక్టివ్ అవుతుంది అండ్ స్టమక్కి షాక్ ఉంటుంది. సడన్గా లెగ్గానే మనం హాట్ వాటర్లో కాకుండా కోల్డ్గా అలానే తీసేసుకుంటే కనుక కొంచెం స్టమక్కి షాక్గా ఉంటుందంట. సో దీనికి మనం హాట్ వాటర్ తీసుకుంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకని మనం మార్నింగ్ లెగ్గానే తీసుకున్నా సరే మంచిది అంటారు కదా. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్కి ఇది బెస్ట్. అండ్ ఏంటంటే ఇది అనేది హ్యారీ పాటర్ ఎక్స్పెలియామస్ అనగానే అట్లా పడిపోతాడు కదా, అట్లాంటి మ్యాజిక్ కాదు. మనం ఒక్కసారి తీసుకోగానే ఒకేసారి బెనిఫిట్స్ రాదు. సో డైలీ కన్సిస్టెంట్గా మంచి ఫుడ్ తీసుకుంటా, వాటర్ ఎక్కువ తాగుతా ఇది తీసుకుంటే ఇంకా మంచిది. సో డైలీ తీసుకోవాలి. అండ్ ఉసిరికాయ గ్లో కోసం, కరివేపాకు హెయిర్ కోసం అండ్ అల్లం మన డైజెషన్ కోసం. సో నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అండ్ ఐరన్ లెవెల్స్ కూడా కొంచెం లోగా ఉన్నాయి. సో డైలీ ట్యాబ్లెట్స్ అంటే బోర్. సో సింపుల్గా ఈ ఐస్ క్యూబ్లో మనం తీసుకుంటే కనుక ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా సరే, ఐరన్ క్యాప్సూల్స్ తీసుకుంటున్నా సరే, ఇది మనం తీసుకుంటే ఐరన్ అనేది మన గట్ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ మిస్టేక్స్ ఏంటంటే ఇది నేను చాలాసార్లు చేసి బయట పెట్టి మర్చిపోయేదాన్ని. సో అది వేస్ట్ అయిపోయేది, నేను మళ్ళీ ఇంకొక సెట్ చేసుకునేదాన్ని. సో మీరు ఎప్పుడైనా తీసుకుంటే ఫ్రీజర్లో పెట్టుకోవడం మర్చిపోద్దు, మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకున్నారా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ ఇది చేసుకున్నాము అనే మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు, ఫ్రీజర్లో అసలు ఇంకా తీయకుండా సరే మర్చిపోయాం కదా ఈ వీక్ అంతా అని చెప్పి ఒకేసారి వేసుకొని తాగే వాళ్ళు ఉంటారు. అండ్ జంక్ ఫుడ్ ఫుల్గా తినేసి సరే హెల్త్ కోసం ఈ క్యూబ్స్ చేసాం కదా అని గుర్తొచ్చి చేయగానే మనకి ఇదేంటి మనం ఎంత చేస్తున్నా ఏమీ బెనిఫిట్స్ రావట్లేదు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ క్యూబ్స్ని 10 to 15 days వరకు ఈజీగా స్టోర్ చేయొచ్చు. అండ్ ఫ్రీజర్లో పెట్టండి, లిడ్ అనేది క్లోజ్ చేయడం మర్చిపోద్దు. డైలీ కుకింగ్ స్ట్రెస్ ఉండదు, జస్ట్ క్యూబ్ తీసుకొని హాట్ వాటర్లో డ్రాప్ చేయండి. హ్యాపీగా మీరు బయటకు వెళ్ళి సన్లో విటమిన్ డి తీసుకుంటా మీరు విటమిన్ సి అండ్ ఆల్ దీస్ యాంటీ ఆక్సిడెంట్స్ని మీ బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేసుకోండి. గివ్ ఇట్ ఎ ట్రై గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.